గుడివాడ ఈవీఆర్ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్సకు వెళితే మోకాలి చికిత్స చేసి ఆరోగ్యశ్రీ బిల్లులు పెట్టారని సావిత్రి అనే మహిళ చేసిన ఆరోపణలపై ఆరోగ్యశ్రీ అధికారులు విచారణ చేశారు. ఆరోపణలు చేసిన సావిత్రికి చేసిన వైద్యంతో పాటు ఆరోగ్యశ్రీ దరఖాస్తు చేసిన బిల్లులను పరిశీలించారు. ఇక మరిన్ని వివరాలు ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఈవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో సావిత్రి అనే మహిళకు మోకాలి సంబంధిత ఇంజెక్షన్ ఇచ్చామంటున్నారు. ఆమె అనుమతితోనే ఇదంతా చేశామని ఆసుపత్రి ఎండీ డాక్టర్ ఈడుపుగంటి శ్రీనివాస్ చెప్పారు. గుండె సంబంధిత వ్యాధితో వచ్చిన ఆమెకు యాంజియోగ్రామ్ తీశామంటున్నారు. అయితే ఆమెకు మోకాలి సమస్యను గుర్తించి వైద్యం చేస్తానని చెప్పినట్టు తెలిపారు. ఆ మహిళ అంగీకారంతోనే 10,000 విలువ చేసే ఇంజెక్షన్ చేశామన్నారు శ్రీనివాస్. అనుమతి లేకుండా వైద్యం చేశామనడం అర్థం లేదన్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు నకిలీవి పెట్టి డబ్బులు వసూలు చేశామనేది తప్పుడు ప్రచారమంటున్న ఈవీఆర్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. గుడివాడ ఈవీఆర్ ఆసుపత్రిలో ఒక శస్త్రచికిత్సకి సంబంధించి వచ్చిన మహిళకి వేరే శస్త్రచికిత్స చేసి ఆరోగ్యశ్రీలో బిల్లులు పెట్టారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా నివసించే సావిత్రి అనే మహిళ తాను యాంజియోగ్రామీ కోసం ఈవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరానికి వస్తే వైద్యులు మోకాలి శస్త్రచికిత్స చేసి బిల్లులు పెట్టారని చెప్పి ఆరోపణలు కూడా చేశారు. తన అనుమతి లేకుండా వేలిముద్రలు కూడా తీసుకొని ఆరోగ్యశ్రీకి బిల్లులు పెట్టారని ఆరోపణలు కూడా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈవీఆర్ హాస్పిటల్ ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నామో గుడివాడలో ఆ ఈవీఆర్ హాస్పిటల్లోనే ఈ మహిళ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉచిత వైద్య శిబిరానికి రావటం, ఆ వచ్చిన సమయంలో యాంజియోగ్రామీకి సంబంధించి వైద్య చికిత్స కోసం వస్తే ఈ విధంగా మోకాలు శస్త్రచికిత్స జరిపారనేది ఆ సావిత్రి అనే మహిళ ప్రధానంగా ఆరోపణ కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ నకిలీ బిల్లులు ఆరోగ్యశ్రీకి పెడుతున్నారని వస్తున్న ఆరోపణల మీద ఆరోగ్యశ్రీకి సంబంధించిన అధికారులు కూడా విచారణ చేసిన పరిస్థితి కూడా. దీనికి సంబంధించి మేము మహిళ అనుమతి తీసుకొని మోకాలికి సంబంధించి ఒక ఇంజెక్షన్ చేశాము. దానికి సంబంధించి 10,000 రూపాయలు ఆరోగ్యశ్రీలో బిల్లు పెట్టాము. అదేమి ఇంతవరకు అనుమతి కూడా రాలేదు. అదేవిధంగా మహిళ అనుమతి తీసుకొనే అదంతా కూడా చేశాము. కానీ ఇన్ఫర్మేషన్ అనేది మిస్లీడ్ అవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పైతే ఈవీఆర్ ఆసుపత్రి ఎండీ అదేవిధంగా ఈవీఆర్ ట్రస్ట్కి సంబంధించిన చైర్మన్గా ఉన్న డాక్టర్ ఈడుపుగంటి శ్రీనివాస్ కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఈవీఆర్ ఆసుపత్రిలో ఈ మహిళ ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఆరోపణల మీద వచ్చి ఇక్కడ విచారణ చేయటం, మహిళకు సంబంధించి చేసినటువంటి శస్త్రచికిత్సతో పాటుగా పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ పిటిషన్తో పాటు ఏ వైద్య సేవలు చేశామనే అంశాలు గుడివాడలో ఈవీఆర్ ఆసుపత్రికి సంబంధించి వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎవరైతే గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడతా వచ్చిన శిబిరానికి సంబంధించిన మహిళకి మోకాళ్ళకి సంబంధించి శస్త్రచికిత్స చేసి వాళ్ళకి ఆరోగ్యశ్రీలో డబ్బులు వసూలు చేశారనే ప్రధాన ఆరోపణ ప్రస్తుతం ఈవీఆర్ హాస్పిటల్ కానీ ట్రస్ట్ మీద వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడటానికి ఈవీఆర్ ట్రస్ట్కి సంబంధించి కానీ ఆసుపత్రికి సంబంధించి కానీ ఈడుపుగంటి శ్రీనివాస్ ఉన్నారు. డాక్టర్ ఈయన ప్రధానంగా ఈ ఇష్యూ మేమేదంటే ఒక అనారోగ్యంతో వస్తే మరో దానికి అంటే మోకాలికి శస్త్రచికిత్స చేసి ఆరోగ్యశ్రీలో మీరు డబ్బులు వసూలు చేస్తున్నారనేది ప్రధానంగా మీ మీద సావిత్రి అనే మహిళ కుటుంబ సభ్యుల ఆరోపణ. ఏం చెప్తారు? ఎలా సావిత్రి గారు మనకి మేము మా నాన్నగారి పేరు మీదండి 10 సంవత్సరాల బట్టి క్యాంప్ పెట్టుకుని వస్తున్నాం. అలాగే ఎలా సావిత్రి అనే పేషెంట్ నవంబర్ 1-2 క్యాంప్ పెట్టామండి. సుమారు 7,000 మంది ఆ క్యాంప్కి వచ్చారు జనాలు. ఆ క్యాంప్లో ఆ పేషెంట్ రావడం ఈ జరగడం ఇవన్నీ అయినాయి. ఆ పేషెంట్కి 2 ప్రాబ్లమ్స్ వచ్చారండి. గుండెకి సంబంధించి ఈసీజీ ఎక్కువ ఇవన్నీ చేయించుకున్నారు. తర్వాత అమ్మ మీకు యాంజియోగ్రామ్ పడుతుందని చెప్పామండి. ఆ మిగతా పేషెంట్లు అందరూ ఆర్థోపెడిక్ దగ్గర చూపించుకుంటే ఆవిడ కూడా ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళి అమ్మ మాకు మోకాలు నొప్పులు అంటే ఓకే అమ్మ మీ పలానా రోజు రండి అని చెప్పి ఇంజక్షన్ చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పామండి. చెప్పాక పేషెంట్ ఆరంగానే వచ్చారు. ఎందుకంటే మేము ఇంత క్రౌడ్ వస్తామని చెప్పి అనుకోలేదండి. ఇప్పుడు గుడివాడలో ఇంచుమించు 7,000 మంది వచ్చారండి. ఇప్పుడు మా స్థాయికి మించి వచ్చారు. ఓకే ఆ పేషెంట్ని అడిగాం మీకు ఏమైనా మాకు గుడివాడలో ఈవీఆర్ హాస్పిటల్లో ఎంపాల్మెంట్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఉందండి ఆరోగ్యశ్రీకి సంబంధించి. మన కార్డియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి ఆరోగ్యశ్రీ లేదండి వాస్తవంగా ఇది ఇక్కడ. కార్డియాలజీ డిపార్ట్మెంట్ మేము నూతనంగా స్టార్ట్ చేసాం. ఆవిడ ఏమన్నానంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే నేను మోకాలకు సంబంధించి ఆ ఇంజక్షన్ పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ బీమాక్ ఇంజక్షన్ ఆరోగ్యశ్రీ చేస్తామమ్మా మీకు యాంజియోగ్రామ్ మాత్రం నేను ఫ్రీగా చేస్తానని చెప్పామండి. ఇప్పుడు పేషెంట్ మీకు డిశ్చార్జ్ మామూలు ఫోటో ఇప్పుడు ఒకటి వైరల్ అయింది కదండి, అందులో పేషెంట్ సంబంధించి డిశ్చార్జ్ సమ్మరీ. ఈ డిశ్చార్జ్ సమ్మరీలో కూడా మనం బీమాక్ ఇంజక్షన్ రాసామండి. మనం ఎక్కడ సర్జరీ అని చెప్పి కానీ పేషెంట్గా మేము సర్జరీ మేము ఏమి చేసినా చూపించాలి. ఆరోగ్యశ్రీ కూడా మేము బీమాక్ ఇంజక్షన్ అనేది చూపించాం. చూడండి ఒకసారి
మీ క్లారిటీగా మేము క్లియర్గా వాళ్ళకి రాసాము, మేము అదే చెప్పాము. బీమాక్ ఇంజెక్షన్ అనే రాసాము. ఎక్కడ మరి సర్జరీ అని చెప్పి ఎక్కడ మనం చేయలేదని ఆరోపణలు కూడా ఉండి వచ్చినాయి తప్ప వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అంటే ఒకరికి ఐస్ గడ్డ కరుగుతుంది చూసారా, దూరం దూరం వెళ్ళి కొద్దీ అలా కరిగి అలా సర్జరీ అనేది వచ్చిందేమో తప్ప మేము ఆరోగ్యశ్రీ వాళ్ళు చూపించిన డిశ్చార్జ్ సమయంలో కూడా మేము బీమాక్ ఇంజెక్షన్ రాసామండి. అది అయిపోయినాక కూడా మేము వాళ్ళకి ఫ్రీగానే యాంజియోగ్రామ్ చేసామండి. ఆ యాంజియోగ్రామ్ సంబంధించి రిపోర్ట్ కూడా ఇచ్చాం. యాంజియోగ్రామ్ సంబంధించి వాళ్ళకి స్టంట్ పడితే అని చెప్పినా కూడా వాళ్ళు ఓకే మాకు ఆరోగ్యశ్రీ కావాలంటే సరే అమ్మ మీరు విజయవాడ చేయించుకోండి చెప్పి రిపోర్ట్ అయితే ఇచ్చి పంపించామండి పేషెంట్కి సంబంధించి. వాళ్ళు ప్రధానంగా ఆరోపణ ఏంటంటే మేము యాంజియోగ్రామ్కి సంబంధించి వస్తే మోకాళ్ళ శస్త్రచికిత్స పేరుతో చేశారు, మా పేరు మీద డబ్బులు కూడా బిల్లులు వసూలు అంటే ఎంత అమౌంట్కు సంబంధించి ఇష్యూ అంతా నడుస్తూ ఉంది. అసలు ఆరోగ్యశ్రీ సంబంధించి మీకు ఎక్కడ నీ రీప్లేస్మెంట్ అనేది అసలు ఆరోగ్యశ్రీ లేదండి. శస్త్రచికిత్స అని చెప్పి ఉండి జస్ట్ పుకారు పుట్టిస్తున్నారు కదా, అది వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పడం ఏమో కానీ అసలు ఆరోగ్యశ్రీ సంబంధించి ఎక్కడ లేదండి. మేము పెట్టిన కూడా బీమాక్ ఇంజెక్షన్ కోడ్ అది వచ్చేది కేవలం 10,000 అండి. 10,000 రూపాయల కోడ్ మనం పెట్టామండి ఆరోగ్యశ్రీలో. అంతమించి వేరే ఒక్క రూపాయి బిల్లు పెట్టింది లేదు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది పెద్ద వ్యవస్థ, అది చాలా పెద్ద వ్యవస్థ. అది ఎక్కడికక్కడ స్టెప్ వైజ్ ఉంటాను, ఎంత పక్కబందీగా ఉంటాను ఆరోగ్యశ్రీ అనేది. ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్ ఏమీ చేయలేదండి అసలు, ఎందుకంటే ఏ మోసం ఏమీ అవ్వదు. మేము పెట్టింది 10,000 రూపాయల కోడ్ జస్ట్ బీమాక్ ఇంజెక్షన్ మాత్రమే అండి. అది అట్లాగే ఈ ఉచిత వైద్య శిబిరానికి మేము వచ్చాము, కానీ తర్వాత దానికి సంబంధించిన డేటా ఇవ్వడానికి డబ్బులు అడిగారు 10,000 రూపాయలను కూడా హాస్పిటల్ మీద కానీ ట్రస్ట్ మీద ఆరోపణ. అంటే ఎందుకు ఉచిత వైద్య శిబిరంలో మీరు ఏమి ఇస్తారు, కానీ ఆమె డేటా CDO ఏదో అడిగితే 10,000 అడుగుతూనే ఉన్నారని కూడా మీ మీద ఎలిగేషన్. అని ఇప్పుడు యాంజియోగ్రామ్ మన హాస్పిటల్ ఏం కాదండి, ఆరోగ్యశ్రీలో కూడా యాంజియోగ్రామ్ ఒక రూల్ ఉందండి. యాంజియోగ్రామ్ చేస్తాము, రిపోర్ట్ వరకు ఇస్తారండి. యాంజియోగ్రామ్ సంబంధించి ఆ డాక్టర్, కార్డియాలజీ డాక్టర్ కన్ఫామ్గా రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారం మనం ఇచ్చామండి. ఎక్కడ ఆరోగ్యశ్రీలో కానీ వేరే ఎక్కడైనా సరే ఏదైనా సరే ఎక్కడ ఇవ్వాలని చెప్పి ఏమీ లేదండి, CD ఇవ్వాలని చెప్పి ఎక్కడ లేదండి. నేను కరోనా యాంజియోగ్రామ్ యాంజియోగ్రామ్ అనేది నేను ఫ్రీగా ఎక్కడ ఆరోగ్యశ్రీ కానీ ఎక్కడ పెట్టలేదు, కంప్లీట్ ఫ్రీగా చేశానండి. యాంజియోగ్రామ్ ఎంత అవుతుంది మీ అందరికి క్లారిటీగా తెలుసండి. యాంజియోగ్రామ్ ఎంత అవుతుంది, సుమారు ఇంచుమించు 25,000-30,000 అవుతుందండి ఓన్లీ యాంజియోగ్రామ్ ఒకటే. అది అలాంటి నేను కంప్లీట్ ఫ్రీగా చేసామండి. మా నాన్నగారి పేరు మీద నేను నిజంగా సేవా దృక్పథం చేశాను. ఇంత వేరే విధంగా మిస్అండర్స్టాండ్ చేసుకుని వేరే విధంగా వెళ్తుందని చెప్పి, నా వయసు ఎంత 30 ఏళ్ళు అండి. అలాంటిది నన్ను ఇలా కొంచెం నన్ను ఇబ్బంది పెడుతున్నట్టు అవుద్ది. ఏమీ లేని దాన్ని చాలా ఇష్యూ చేస్తున్నట్టుగా అనిపిస్తుందండి. వాళ్ళు చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. అట్లాగే వాళ్ళు ఏదైతే యాంజియోగ్రామ్కి వస్తే మోకాళ్ళకి శస్త్రచికిత్స అనేది నాకు చెప్పకుండా చేశాను. అంటే ఆమెకు తెలిసే మీరు ఇంజెక్షన్ అంటున్నారు, అది కూడా చెప్పే చేశారా? అంటే పేషెంట్ అడిగితేనే నేను మీకు విషయం చెప్తాను. ఈ క్యాంపులో నడునొప్పి ఇంజక్షన్లు ఇంచుమించు 400 చిల్లర ఇంజక్షన్లు నేను చేశానండి. నీ ఇంజక్షన్లు ఇంచుమించు 70 ఇంజక్షన్లు నీకు సంబంధించి నీ బ్లాక్స్ అని చెప్పి ఇంచుమించు 70 ఇంజక్షన్లు చేశాం. ఇప్పుడు నా స్థాయి నిజంగా చెప్తాను, చాలా చిన్న స్థాయి అండి. ఆ చిన్న స్థాయిని మా మళ్ళీ ఏ సపోర్ట్ లేకుండా మేము నుంచి వచ్చాం. మా నాన్నగారి పేరు మీద మేము నిజంగా సేవ చేస్తామని చూసాం. అందరికీ నేను ఫ్రీగానే చేశానండి. ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పెడతా కూడా ఎక్కడ లేదండి. అందుకే నీ బ్లాక్ ఒక పేషెంట్కి 2 చేయాలంటే నా స్థాయి కూడా సహకరించదు. కాబట్టి నేను ఒక పేషెంట్కి నీ ఇంజక్షన్ క్లారిటీగా చెప్పి ఆరోగ్యశ్రీలో పెట్టి చేసామండి. దానికి ఆరోగ్యశ్రీ కూడా అదే ప్రూఫ్ అండి. తంబు కూడా ఆ పేషెంట్ తంబేసాను. పేషెంట్ తంబేయకుండా మేమేం చేసే కూడా ఏం లేదండి. పేషెంట్ క్లారిటీగా చెప్పి మేము తంబేపించుకున్నాము. తర్వాత యాంజియోగ్రామ్ కూడా ఫ్రీగా చేసి పంపించామండి. ఇప్పుడు మీరేమో ఒకవైపు నేను చెప్పేదంతా చేశాను, ఆ మోకాలు ఇంజెక్షన్ కూడా ఆమెకు ఫ్రీగా యాంజియోగ్రామిక్ టెస్ట్ చేశాను, CD ఫైల్ ఇవ్వడానికే మేము అమౌంట్ అడిగాను. కానీ మరి వాళ్ళు ఈ విధంగా ఆరోపణ చేయడానికి ఏంటి కారణం? రాలేదండి. పేషెంట్ కాకుండా పేషెంట్ తరపు ఎవరో వేరే వాళ్ళు వచ్చి అది మిస్అండర్స్టాండింగ్ అయిపోయి ప్రొలాంగ్ అయిపోయింది. వాస్తవం చెప్పాలంటే అది ప్రొలాంగ్ అయిందే తప్ప వేరే కానీ పేషెంట్తో మాకు ఇబ్బంది లేదండి. పేషెంట్ ఫుల్ సాటిస్ఫై, ట్రీట్మెంట్ పరంగా ఎక్కడ లేదండి. ట్రీట్మెంట్ పరంగా చాలా సాటిస్ఫై అయ్యి వెళ్ళారు. పేషెంట్ మిస్అండర్స్టాండింగ్ పక్కన కొంచెం ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల వచ్చిందేమో తప్ప అంతమించి పెద్దది కూడా ఏమీ కాదండి. ఇది ఆరోగ్యశ్రీ వాళ్ళు ఏమన్నా దీని మీద ఇంత మీ మీద ఆరోపణలు ఎలిగేషన్ ఏమన్నా ఎంక్వైరీగానే ఏమన్నా వచ్చారు? ఆరోగ్యశ్రీకి సంబంధించి DC గారు అండి, మాకు సంబంధించి DC గారు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. మేము క్లారిటీగా ప్రూఫ్స్తో సహా మొత్తం యాంజియోగ్రామ్ CD కూడా ఇచ్చాము, యాంజియోగ్రామ్ చేసినట్టు చూపించాము. నీ ఇంజక్షన్ జరిగినప్పుడు అన్ని క్లియర్గా మాకు సంబంధించి కంప్లీట్ రికార్డ్స్ అని ఆయనకి చెప్పాము. చూశారు కూడా అన్ని చూసుకుని వెళ్ళారు. ఇది ఏదైతే గుడివాడలో AVR ట్రస్ట్ కానీ ఆసుపత్రిలో కానీ మహిళ ఎవరైతే సావిత్రి చేసిన ఆరోపణలు ఉన్నాయో, మేమైతే మోకాలికి సంబంధించి ఇంజెక్షన్ చేస్తున్నామని ఆమెకు చెప్పి ఆ అనుమతి తీసుకున్న తర్వాత అదంతా చేసాం. అది ఒక 10,000 రూపాయల ఇంజెక్షన్కి సంబంధించి ఇంజెక్షన్ చేసాం తప్ప దానికి సంబంధించి ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా విడుదల కాలేదు. యాంజియోగ్రమీ అనేది చేశాము, కాకపోతే ఆ CD ఫైల్ ఇవ్వడానికి ఎవరైనా కూడా ఒక 10,000 రూపాయలు కానీ డబ్బులు కానీ తీసుకుంటాము. మిగతాదంతా మేము ఫ్రీగానే చేసాం. ఈ 10,000 ఇంజెక్షన్ అనేది కూడా ఆమెకు చెప్పే చేసాం. ఎక్కడో ఇన్ఫర్మేషన్ అనేది మిస్లీడ్ అవ్వడం వల్ల ఇదంతా జరిగింది. ఆరోగ్యశ్రీ అధికారులకు కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్లు అన్నీ కూడా అందజేశామని చెప్పి అయితే AVR ఆసుపత్రి MD ఎవరైతే ఉన్నారో ఈడుపుగంటి శ్రీనివాస్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మురళితో శ్రీకాంత్ NTV గుడివాడ నుంచి.
గుండె సంబంధిత సమస్య ఉందని చెప్పడంతో యాంజియోగ్రామ్ చేయాలంటూ 2 రోజులు ఆసుపత్రిలోనే ఉంచుకున్నారని చెబుతున్నారు బాధితులు. డిశ్చార్జ్ రోజు మోకాళ్ల ఆపరేషన్ చేశామంటూ తమ దగ్గర వేలిముద్రలు తీసుకున్నారని చెబుతున్నారు. తనకు కాళ్లు బాగానే ఉన్నాయని, సర్జరీ చేసిన ఆనవాళ్లు కూడా లేవని చెబుతున్నారు. హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి యాంజియోగ్రామ్ టెస్ట్ ఫ్రీ అని పబ్లిసిటీ చేశారు కాబట్టి మేము చేయించుకుందామని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత సాయంత్రం మేము వెళ్ళి డాక్టర్ గారిని కలిసాక 15వ తారీఖు డేట్ ఇచ్చారు. 15వ తారీఖు డేట్ ఇస్తే 15వ తారీఖు చేయకుండా 17వ తారీఖు అన్నారు. 17వ తారీఖు వెళ్ళాం. 17వ తారీఖు వెళ్తేనేమో 2 రోజులు ఉండాలని చెప్పారు. దేనికంటే తర్వాత చెప్తానన్నారు, ఏం చెప్పలా. అలా 2 రోజులు అని చెప్పి 4 రోజులు ఉంచారు. 4 రోజులు ఉంచి టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ ఒకటి ఇచ్చారు. సీడీ అడిగితే 10,000 కావాలని అడిగారు. ఫ్రీ అని పెట్టి మళ్ళీ 10,000 ఆడడం ఎంతవరకు కరెక్టు? యాంజియోగ్రామ్ టెస్ట్ కోసం వెళ్తే ఆవిడకి మోకాళ్ళకి ఆపరేషన్ చేసినట్టు ఫోటోలు తీసుకొని ట్యాబ్లెట్లు ఇచ్చి బాక్స్ ట్యాబ్లెట్లు ఇచ్చి ఆ బాక్స్ మళ్ళీ వాళ్ళే తీసుకొని డబ్బులు ఇచ్చినట్టు ఫోటో తీసుకొని వాళ్ళే తీసుకొని ఇంత డ్రామా ఆడారు. అసలు ఇది హాస్పిటల్ అని చెప్పుకుంటే అర్హత ఉందండి దీనికి. నన్ను బెడ్ మీద పడుకోబెట్టారు. ఒక క్లాత్ కప్పారు. కప్పి మోకాళ్ళకి ఆ క్లాత్ అనేది పక్కకు తీసేసి కొద్దిగా దూది తీసుకొని దాని మీద కాళ్ళకి అలాగా తిచ్చేసి దాని మీద ప్లాస్టర్ పెట్టి